హాయ్! హలో! అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా బాగున్నానండి. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఇప్పుడొచ్చేసి ఇక్కడ చూసారు కదండీ! సో, మా అమ్మ వాళ్ళొచ్చేసి షిరిడీ అయితే వెళ్తున్నారు. సో, ఇక్కడ చూసారా ఆమె అన్నమాట. అక్కడ మాట్లాడుతుంది కదా! తనే మా మదరు. సో, ఇక్కడైతే బస్ ఎక్కుతున్నారనమాట. రేణిగుంటకి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ అనమాట వీళ్ళకి. ఇదొచ్చేసి సండే అండి. సండే అంటే లాస్ట్ సండే అనమాట. ఈ సండే కాదు. సో, ఇక్కడ వీళ్ళ కోసం నేను మా హస్బెండ్ ఇక్కడికొచ్చి ఇంకా వీళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. సో, అప్పుడు కొంచెంగా షూట్ అయితే తీసుకున్నాను. సో, షిరిడీకి ఒక 4, 5 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయితే వస్తారనమాట. ఇంకైతే నేను మా ఊరికి వెళ్ళాల్సొస్తుంది. సో, డ్యాడీకి ఫుడ్ అంతా చేసి పెట్టేకనమాట. అక్కడే ఉంటాడు కదా! సో, హెల్పింగ్‌గా అనేసి వెళ్దామని ఇంకా ఇక్కడైతే బయలుదేరాననమాట. సో, చూసారా ఇంక ఇక్కడైతే బయలుదేరేసామండి. సో, నేనొచ్చి మండే ఎళ్ళాననమాట. సో, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. అమ్మ వాళ్ళొచ్చేసి సండే బయలుదేరారు. సో, సండే అంతా ఫుడ్ చేసి పెట్టేసానులే. ఇంకా నెక్స్ట్ డే వెళ్దువులే అని చెప్తే, ఇంకా మండే అయితే బయలుదేరి 10, 11కి అయితే ఇంటికొచ్చాననమాట. సో, ఇంటికొచ్చిన తర్వాత ఇంకా పనైతే ఏం లేదు. ఏదో చిన్నగా ఇల్లైతే ఊడ్చాను. తర్వాత టవల్ అవి ఇవి ఉంటే కొంచెం మడిచైతే పెట్టాననమాట. సో, ఫుడ్ అయితే నేను ఇంటి దగ్గర నుంచి చేసుకొని వచ్చేసాను. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి చేసేది ఎందుకులే అనేసి ఇంకా పప్పు, వైట్ రైస్ అనమాట. మళ్ళీ పుదీనా చట్నీ ఉంటే అది కూడా తీసుకున్నాను. సో, ఇంకా ఆ రోజైతే నేను ఇంటి దగ్గర తెచ్చిన ఫుడ్‌తో సరిపోయింది. సో, ఇక్కడ కొంచెంగా ఊడ్చేద్దాంలే చెత్త అంటే కొంచెం మట్టిగా అనిపించింది. సో, ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే అంతే అండి. జెంట్స్ ఎంత నీట్‌గా పెట్టుకున్నా గానీ కొంచెం మనం ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. సో, అమ్మ వచ్చేసి ఇంక పిండి దీపం మీద పెట్టినట్టుంది. సో, దానికి కొంచెంగా నల్ల చీమలొచ్చాయి. ఇంకా అది తీసి ఇంకా ఆవుకి పెట్టేసి నేనైతే ఇక్కడ ఊడ్చేస్తున్నాననమాట. సో, ఇక్కడ చూసారా ఇది ఏం చెట్టో మీరు ఒకసారి గెస్ చేసి నాకైతే మెసేజ్ పెట్టండి కామెంట్ బాక్స్‌లో. ఇదొచ్చేసి మొరుం అంటారు కదండీ! సో, పూలల్లో వేస్తుంటారు. చాలా బాగుంటుందన్నమాట స్మెల్ అయితే. సో, ఇదొచ్చేసి ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన చెట్టంట. సో, అమ్మకి లాస్ట్ టైం చెప్పాను మొరుం నాటి పెట్టమని. సో, నాటి పెట్టింది. సో, నేను కూడా ఒక చిన్న మొలక తీసుకొని నాటుకోవాలన్నమాట. సో, చూద్దాం నెక్స్ట్. సో, ఇక్కడ వచ్చేసి డ్యాడీ అనమాట. సో, ఇక్కడ గడ్డి కొట్టే మిషన్ ఇది. అక్కడ వచ్చేసి ఇంకా గడ్డి అయితే కొట్టేసి ఆవుకు పెట్టేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి చూసారా వాటర్ యాపిల్స్. ఎప్పుడు వాటర్ యాపిల్స్ తెస్తూ ఉంటారు కదా! మీకు కూడా చాలా వీడియోస్‌లో చూపించాను కదా! అదే ఇక్కడ కోస్తూ ఉన్నారనమాట మా డ్యాడీ. సో, అంటే బాగున్నాయి. స్వీట్‌నెస్ ఉన్నాయి గానీ, వర్షం పడడం వల్ల లోపలైతే అంటే వాటర్ యాపిల్ లోపల పురుగులైతే ఉన్నాయన్నమాట. కొంచెం చూసుకొని తినాలి. ఇదొచ్చేసి మా స్కూల్ అనమాట. నేను చిన్నప్పుడు చదివిన స్కూల్ అనమాట. చూసారా ఎలా ఉందో? మేమున్నప్పుడైతే నిజంగా ఎంత బాగుందో స్కూల్ అయితే. అంటే నేను ఇప్పుడు ఎందుకు స్కూల్ దగ్గరకొచ్చానంటే, మా పిల్లల్ని తీసుకురావడానికైతే వచ్చాననమాట. మండే ఈవినింగ్ ఇది. సో, చరణ్, గీతా మాదిరి మాత్రమే వచ్చేసారు. చేతన అయితే రాలేదండి. అక్కడే వాళ్ళ డ్యాడీతో ఉంటానింది. సరే ఇక్కడ వేరే ఆమె వస్తే ఆమెతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. ఇది చూసారా అండి గడ్డి కొట్టే మిషన్ ఇది. అయితే ఈ మిషన్‌లో వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి. గడ్డైతే ఎంత బాగా కట్ చేస్తుందో చాలా తొందరగా కటింగ్ అయిపోతుందనమాట. మనకి కసువు అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. సో, అలా ఈజీగా ఆవుకు కూడా డైజెషన్ బాగా అవుతుందనమాట. అంత బాగా కట్ చేస్తుందనమాట పొడి పొడిగా. చాలా అంటే చాలా బాగా గడ్డైతే కట్ కట్ చేస్తుంది ఇది మిషను. ఇప్పుడు చాలా మంది దగ్గర ఉంది కదా! సో, ఇక్కడ వచ్చేసి ఇది నైట్ అనమాట 7:00 అట్లా మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో ఇంకా పానీపూరి చేసినాం రా అక్క అంటే వెళ్ళాను. చూసారా ఎంత బాగా చేశారు. మా తమ్ముడు చేశారనమాట. మా తమ్ముడు అలాగే మా తమ్ముడు వైఫ్ అనమాట. సో, వాళ్ళిద్దరూ కూడా పానీపూరి చేశారు. అంటే మా పిన్ని, చిన్నాన్న వాళ్ళు కూడా వెళ్ళారండి. సో, ఇక్కడైతే నెక్స్ట్ డే అనమాట ఇది.
సో, చేపలైతే పులుసు పెట్టాననమాట. చూసారా? సో, ఇంకా పులుసు చేసేసాను. అదైతే ఏం షూట్ చేయలేదండి. అక్కడ షూట్ చేసేనికి కూడా టైం లేదు. టైం లేదు కాదు. అంటే చీకటిగా అట్లా ఉంది. అలాగే స్టాండ్ కూడా తీసుకెళ్ళలేదనమాట. ట్రైపాడ్ కూడా ఏం తీసుకెళ్ళలేదు. సో, దానివల్ల నేను అక్కడ వంటలైతే ఏం పోస్ట్ చేయలేకపోయాను. సరే ఇంకెప్పుడైనా చేసినప్పుడు పోస్ట్ చేద్దాంలే అని ఏం షూట్ చేయలేదనమాట. ఊరికే అలా చేశాను. ఏం చేశానో మీకు చూపిద్దాంలే అనేసి. ఇంకిక్కడైతే మా ఆవుకి ఇది దూడనమాట. సో, తనకి పుట్టి ఒక 15 డేస్ అయితే అయ్యిందండి. ఇంతవరకి తనకి వాటర్ అయితే పెట్టలేదు. సో, నేనే ఇంకా కడిగి నీళ్ళుంటే బియ్యం కడిగిన నీళ్ళు తీసుకెళ్ళి పెట్టాను. చూసారా అది నన్ను చూస్తానే భయపడుతుంది. సో, అక్కడ పెట్టేసాను. పెట్టేసి కొంచెం దూరంగా వచ్చేసాననమాట. సో, మనం లేకపోతే తాగుతుందేమో అనేసి దూరంగా నుంచి షూట్ చేసుకున్నాను. సో, దాని దగ్గరకు వస్తుంది మళ్ళీ భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ మీరు. మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. సో, కొంచెం అలవాటుగా అనిపించి వచ్చిందనమాట. సో, ఫస్ట్ టైం కదా! ఊరికే అలా చూసిందనమాట. తనకి తెలీదు కదా! ఇది వాటరా ఏంటనేసి. సో, ఫైనల్‌గా మళ్ళా తాగిందనమాట. సో, చూసారా చాలా భయపడుతుంది చిన్న దూడ కదా! సో, కంట్లో వాటర్ కూడా వచ్చేసింది చూసారా? ఎంత క్యూట్‌గా అనిపించిందో నాకైతే నిజంగా. అందుకే దాని దగ్గరే కాసేపు అలా ఉన్నాననమాట. సో, చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూసారు ఎంత బావుందో. సో, నాకైతే చాలా ఇష్టం అనమాట. చిన్న లేగదుళ్ళు కదా! సో, చాలా క్యూట్‌గా ఉంటాయి. ఫైనల్‌గా వాటర్ అయితే తాగిందండి. అయితే మీరు చేయాల్సిందంతా ఒక్కటే అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటున్నాం. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.